ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కాదు. దేవుడి మహాకృపను బట్టి వేకుజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఉదయము మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈరోజు కూడా దేవుడి మహాకృపను బట్టి ఈ ఉదయకాలం ఈ రీతిగా మీ అందరిని కలవడానికి దేవుని బట్టి ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా చక్కని వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. చిన్న ప్రార్థన ద్వారా ఈ వేకుజాము మన్నా అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వేకువ జాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము ప్రజలను దర్శిస్తున్నాం. అందుబట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కార్యక్రమం బలపరుస్తున్నామని, అనేకులు బలపడుతున్నారని నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ బాగున్నారు కదూ. మీరందరూ కూడా బాగున్నారని ప్రభువును బట్టి నమ్ముతూ ఉన్నాను. ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన తప్పక చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని తప్పక దీవించును. ఆలస్యం చేయకుండా ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఒకసారి లేఖనాల్లో మనం గమనిస్తే ఆదికాండం 30వ అధ్యాయము 30వ వచనం. పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. చాలా మంచి వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. చాలా మంది అంటూ ఉంటారు, ఏ స్థలానికి వెళ్ళినా ఆశీర్వాదం చూడలేకపోతున్నానండి. ఏ ప్రాంతానికి వెళ్ళి జీవితాన్ని గొప్పగా మార్చుకోవాలన్నా, ఏ స్థలానికి వెళుతున్నా, ఏ ఊరు వెళ్తున్నా అక్కడ గొప్పవారుగా మారాలని ప్రయత్నం అని అడుగు పెట్టే ప్రతి స్థలము సర్వనాశనం అయిపోతుంది. నా జీవితంలో ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వాదం చూడలేకపోతున్నాను అనే బాధ 100కి 90 మంది కుటుంబాల్లో కనబడుతూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా జయాన్ని చూడాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఏ చోటుకి వెళ్ళినా ఆశీర్వాదంతో మనం వెనక్కి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఈ ఆశీర్వాదం ఇచ్చేవారు ఎవరు అని మనం ఆలోచన చేయాలి. చూడండి, ఇక్కడ పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితం మారిపోతుంది. ఎన్నాళ్ళు ఎందుకు నువ్వు పాదం పెట్టిన స్థలము ఆశీర్వదించబడలేదు, నువ్వు పాదాలు పెట్టిన ఊరిలో నువ్వు దీవించబడలేదు అనేది మనకు అర్థమైతే, దేనివల్ల ఇప్పుడు దీవించబడబోతున్నామో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు కూడా పాదం పెట్టే ప్రతి చోట ఒక ఆశీర్వాదాన్ని దేవుని బట్టి చూస్తాం. చూడండి, అబ్రాహాం గారి జీవితాన్ని బాగా మనం పరిశీలిస్తూ ఉంటే ఎందుకు ఇంతగా పరాయి దేశములో అబ్రాహాం ఆస్వాదించబడ్డాడు? దేశము కాని దేశములో ఒక ఉన్నతమైన పరపతి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం, ఒక ఉన్నతమైన సిరి సంపదలు, ఒక ఉన్నతమైన గౌరవాలు తన దేశము కాని దేశములో, తన ప్రాంతం కాని ప్రాంతములో ఎందుకు ఇంత ఆశీర్వాదం చూడగలిగాడు? దేశము కాని దేశములో అడుగు పెట్టడం వల్ల ఎందుకు దీవించబడ్డంటే ఒకటే కారణం బైబిల్ చెప్తుంది. మొదటి కారణం మనం గమనిస్తూ ఉంటే దేవుడి పట్ల అపారమైన నమ్మకం. ఏంటండి? దేవుడి పట్ల అపారమైన నమ్మకం. ఈ లోకంలో చాలా మంది కూడా దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటారు. దేవుళ్ళో పాటల ద్వారా దేవుని మహిమపరుస్తూ ఉంటారు. ఆదివారము లేదా శనివారము లేదా ఆ ప్రాంతాల్లో జరిగే ఆరాధనలన్నింటిలో కూడా పాల్గొంటూ ఉంటారు. కానీ వారు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో ఓటమిని చూస్తూ ఉంటారు. అడుగు పెట్టు ప్రతి స్థలములో వారికి ఆశీర్వాదం కనబడక, పైగా వారి చేతుల్లో ఉన్నవన్నీ కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే
వారి అపారమైన నమ్మకం దేవుడి మీద పెట్టకపోవడం వల్ల, సోదరా, నీవు అపారమైన నమ్మకం పెట్టి కొత్త ప్రాంతంలో జీవనాన్ని ప్రారంభిస్తున్నావా? అపారమైన నమ్మకం పెట్టి అడుగులు వేసే వ్యక్తిగా మారుతున్నావా? ఖచ్చితంగా నువ్వెక్కడైతే పాదం పెడతావో, నువ్వెక్కడైతే అడుగు పెడుతున్నావో, నీ దేవుడు, నీ తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు నీకిస్తున్న వాగ్దానం, ఆస్వాదించబడతావు. వావ్! ఎవరు ఆశీర్వదిస్తే మానవ జీవితం అంతా మారుతుంది. ఎవరు ఆస్వాదిస్తే మనిషి స్థిరముగా మార్చబడతాడో, ఎవరు ఆస్వాదిస్తే గొప్పవాడిగా మార్చబడతాడో, ఆ దేవుడు నీకిస్తున్న వాగ్దానం, నువ్వు పాదం పెట్టిన చోటల్లా యెహోవాను ఆశిస్తారు. అబ్రాము జీవితం తెలియని దేశంలో జీవితాన్ని ప్రారంభించినప్పుడు, తెలియని ప్రాంతంలో జీవితాన్ని ప్రారంభించినప్పుడు, అబ్రాము పాదం పెట్టిన చోటల్లో కూడా అది పచ్చగా మార్చబడుతుంది. పచ్చదనంగా మార్చబడుతూ ఉంది. పచ్చదనంతో కూడుకున్న ఆశీర్వాదం అతను చూశాడు దైవజనమా. ఈ ఉదయకాలం నా తండ్రి, మన దేవుడు నీకిస్తున్న ఇంతవరకు ఎక్కడ అడుగు పెట్టి నష్టపోయావేమో, ఏ ప్రాంతంలోకెళ్ళి నష్టపోయావేమో, ఏ స్థలములో నష్టపోయావేమో, నువ్వు అపార నమ్మకంలో వచ్చిన వ్యక్తిగా మారాలి. దేవుడి పట్ల అపారమైన నమ్మకాన్ని కలిగిన వాడిగా ఈ జీవితాన్ని మార్చుకొని అడుగులు పెడుతూ ఉంటే అద్భుతమైన కార్యం చూస్తాం. రెండో కారణం మనం గమనిస్తూ ఉంటే, దేవుడు చూపించిన మార్గంలో అపారమైన నమ్మకం కలిగి ఉన్నాడు. మొదటి నమ్మకం దేవుడి మీద. రెండో నమ్మకం మనం చూస్తే దేవుడు చూపించనన్న మార్గం మీద. చాలా మంది జీవితాలు దేవుడు వారితో మాట్లాడి, "ఈ మార్గాన పో నాన్న, నీకు దీవించబడద్దంటే" ఆదిలోనే వారు సతికిల పడుతూ ఉంటారు. ఆదిలోనే వారు సతికిల పడి ఇవ్వబోతున్న ఆశీర్వాదాన్ని వారు చూడలేక మిగిలిపోతుంటారు. ఎందుకంటే అపారమైన నమ్మకంతో దేవుడి మార్గంలో ప్రయాణించవలసిన మనుషులు ఆదిలోనే వారి హృదయాలన్నీ కూడా అల్ప విశ్వాసంగా మారటం వల్ల ఓడిపోతూ ఉంటారు. అబ్రాహాము జీవితంలో ఎక్కడికెళ్ళాలో తెలియకపోయినా "నువ్వు వెళ్ళు" అని ఒక మార్గం చూపించాడు దేవుడు. ఆ మార్గంలో అపారమైన నమ్మకం పెట్టుకున్నాడు. ఈ మార్గం నా జీవితాన్ని మారుస్తది. ఈ మార్గం నా స్థితిని మారుస్తది. ఈ మార్గం నా కుటుంబాన్ని హెచ్చిస్తది. ఈ మార్గంలో ఆశీర్వాదం ఉంది అని నమ్మకంతో మరి అబ్రాహాం గారు అడుగులు వేయడం మనం చూడగలుగుతున్నాం. అందుకే అబ్రాహాము జీవితం ఎక్కడ అడుగు పెట్టిన ఆశీర్వాదం చూశాడు. ఎక్కడ అడుగు పెట్టినా దీవెన చూశాడు. ఎక్కడ అడుగు పెట్టినా గొప్పవాడిగా మార్చబడ్డాడు. వై? అతని జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు. టుడే ఈజ్ ఎ మెసేజ్ గ్రేట్. ఈరోజు చాలా గొప్ప సమాచారం గమనిస్తున్నారు. ఆల్ పీపుల్ బ్లెస్సింగ్ ఇన్ ద ప్లేస్. ఈ స్థలములో ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశించబోతున్నాడు. అవర్ గాడ్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. తమరి యొక్క దేవుడు, మన యొక్క దేవుడు చాలా చాలా గొప్ప దేవుడు. గాడ్ లిసన్ టు మీ వర్డ్, గాడ్ వే లిసన్ టు మీ వాకింగ్. దేవుడు మాట శ్రద్ధగా మనం ఆలకించినప్పుడు, దేవుడు చూపించిన మార్గం నడిచేవాడిగా మనం శ్రద్ధగా మారుతున్నప్పుడు, ఆల్ పీపుల్ బ్లెస్సింగ్ అవర్ గాడ్. ప్రతి మనిషి కూడా తమరి యొక్క దేవుని బట్టి ఆస్వాదించబడతారు. కాబట్టి సోదర, దేవుడిస్తున్న ఈ యొక్క వర్తమానం ఆశీర్వాదం అనేది ఎందరో లేని మహాభాగ్యం తండ్రి నీకు ఇవ్వబోతున్నాను. ఎందరో నిరాశల మధ్య ఎక్కడ అడుగు పెట్టినా జయము చూడక, ఎక్కడ పాదం పెడితే అక్కడ సర్వనాశనం అయిపోతున్న కుటుంబాలు చాలా మన ఈ లోకంలో కనబడుతూ ఉన్నాయి. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు చాలా గొప్ప వాగ్దానం ప్రభు మనందరికి ఇచ్చి అడుగు పెట్టిన చోట నీ పాదం ఎక్కడైతే అడుగు పెడుతుందో ఆ చోట నేను దేవుడు దీవించబోతున్నా. ఆ చోట ప్రభు నేను ఆశ్రయించబోతున్నాను. ఆ చోటే గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. సోదరా, నీవు అపారమైన నమ్మకం కలిగి నాతో పాటు ఏకీభవిస్తావా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వకాలమందు జీవించే మా దేవ, మరి పాదం పెట్టిన చోటల్లా ఆశీర్వదిస్తా మాట్లాడవు తండ్రి.
అందుబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. మీ కృప వారికి దయచేయండి బాబు. నీలో ఉన్న సమాధానం వారికి దయచేయండి. ఎంతమంది అప్పులతో బాధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా అప్పుల్లోంచి విడిపించండి. ఎంతమంది ప్రభువా తండ్రి అనారోగ్యాల చేత ఆయా ఆసుపత్రుల్లో బలహీనతల చేత కొట్టుమిట్టాడుతున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభువా వ్యవసాయమందు, పాడి పంట యందు బిడ్డలు ఆస్వాదించండి తండ్రి. పశువుల సంపద యందు కూడా బిడ్డలు ఆస్వాదించండి తండ్రి. అలాగే ప్రభువా భయంకరమైన తెగులు చేత, జబ్బుల చేత బాధపడుతున్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. రాయిపోతున్న ఎగ్జామ్ అంతట్లో కూడా వారికి జ్ఞానము, శక్తి, బలం నడిపించండి తండ్రి. చదువు పూర్తయిపోయిన వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కని ఉద్యోగాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా పాడి యందు, పంట యందు అద్భుతమైన సహాయము దయచేయండి. నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభువా మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న వారికి మీ సహాయం అందించి ఆయా రంగాల్లో వారిని ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభువా పిల్లలు లేని వారు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కొరకు మొరపెడుతుండగా చక్కని సంతానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా ఏ కోసాము ఎవరైతే ఏ పనులు ప్రారంభించారో వారి పనులన్నింటిలో కూడా నీ జయాన్ని, నీ కృప అందించండి తండ్రి. మరి వివాహం జరుపుకున్న వారికి నీ యొక్క ఆశీర్వాదం దయచేయండి. మరి బర్త్డే జరుపుకునే వారికి ఆస్వాదించండి తండ్రి. ఈ రీతిగా ప్రభువా నాయన చిన్నపిల్లల మొదలుకొని వృద్ధాప్య వరకు కూడా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా మీరు ఆస్వాదించి బలపరచమని వేకువజాము కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో ఆత్మల భారంతో దేవుడు ప్రేరేపణ చేత వేకువజాము అనే కార్యక్రమాన్ని మీకు అందించే కృప దేవుడు నాకు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపడుతున్నట్లయితే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా అనేకులకి షేర్ అవుతుంది కనుక ఎవరైనా ఎంతవరకు యూట్యూబ్ ఛానల్ పరిచయం కాకపోతే మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ ప్రేయర్ మినిస్ట్రీ తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేసి దేవుడి సువార్తలో పాలు పంచుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.